మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఎంత సింపుల్గా ఉంటుందో ఎరుకున్నదే కదా. ఎన్నడన్నా అక్క పెయ్యి నిండా బంగారం వేసుకోగా చూసిరా? ఎప్పుడు చూసినా సింపుల్గా చీర కట్టుకొని సాదా సీదాగా ఉంటుంది కదా. అట్లుండే అడవి బిడ్డ సీతక్క కూడా పెయ్యి నిండా సొమ్ములు వేసుకున్నదట. నగలేసుకున్న ప్రజానాయకురాలు ఎట్టున్నదో చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా! సీతక్క నిండుగా చీర కట్టుకొని మెడల నకిలేసు, నడుముకు ఒడ్యాలము, చేతులకు కడ్యాలు, కాళ్ళకు పట్టగొలుసులు పెట్టుకొని ఇట్లా నడుచుకుంటా వస్తుంటే అడవి దేవత సమ్మక్క తల్లి ఇట్లా సంబురంగా నవ్వుకుంటా వచ్చినట్టు లేదు. అయినా ఎన్నడు లేనిది సీతక్క ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైంది? ఏడికి పోతుందంటారా? ఏడికో కాదు, ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలో ఉన్న జంగుబాయ్ జాతరకు పోయిందట. ఆదివాసీల జాతరకు అసలైన ఆదివాసీ బిడ్డగా తయారయ్యి సీతక్క పోయేసరికి ఆడున్న పబ్లిక్ కూడా అమ్మవారే ఆమె రూపంలో వచ్చింది కావచ్చు అని అందరు చిరునవ్వులు చిందించుకుంటా సీతక్కని ఎదురుకపోయిర్రట. అక్క సీతక్క, సింపుల్గా ఉండి ఆచారాలు అలవాట్లు కట్టుబాట్లు పాటించే మీరు మా అడవి బిడ్డలకు పెద్ద దిక్కువ ఉండు మాకు కూడా మంచిగా అనిపిస్తున్నది అని ఆదివాసీ బిడ్డలు కూడా అన్నారట. సీతక్క, మీరు సొమ్ములు సంబంధాలు పెట్టుకున్నట్టే అడవి బిడ్డలు కూడా పెట్టుకొని పండుగలు జాతరలు సంబరంగా చేసుకోవాలంటే వాళ్లకు కూడా సర్కారు నుంచి అందే ఫలాలు చక్కగా అందుతాడు చూస్తే అందరూ మీ వల్లనే నగలేసుకొని నవ్వుకుంటా జాతరలు చేసుకుంటారు. అట్లా కూడా ఆలోచించుర్రి మేడము అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.